Good evening, my dear friends. This is Joe Subbarao sir, founder and director of Ashoka IAS Academy, Ashok Nagar Experts, Hyderabad. So friends, టీఎస్పీఎస్సీ రేపు జరగబోయే గ్రూప్ 1 ప్రిలిమ్స్లో మనకి ఇచ్చినటువంటి ప్రిలిమ్స్లో జిఎస్లో మనకు ఒక మెయిన్ టాపిక్ ఒక ఏరియా ఏంటంటే ఎకానమీ. సో ఇందులో నుంచి మనం దగ్గరగా ఒక 25 నుంచి 30 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్రిలిమినరీ ఎగ్జామ్లో. మెయిన్గా ఇదే మనకు మెయిన్ అనమాట ప్రిలిమ్స్లో, అంటే మిగతా వాటితో పాటుగా మెయిన్గా ఎకానమీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్, బట్ కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే ఎక్కువగా ఈజీగా చేయడానికి అవకాశం ఉన్న ఏరియా కూడా ఇదే. సో ప్రిలిమ్స్ ఈజీగా పాస్ అవ్వడానికి మనం ఎకానమీలో మనకి 25 to 30 క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి కొన్ని సింపుల్ టిప్స్ కానీ మీరు కానీ పాటించినట్లయితే ఈజీగా మీరు ఎకానమీలో ఒక 20 క్వశ్చన్స్ చేయొచ్చు అవుట్ ఆఫ్ 30కి. కొన్ని కరెంట్ రిలేటెడ్గా ఉంటాయి, కొన్ని కోర్ ఎకానమీ నుంచి కొన్ని వస్తాయి, కోర్ ఎకనామిక్స్ నుంచి. సో మెయిన్గా ఏ ఏరియా నుంచి గ్రూప్ 1 స్టాండర్డ్లో మనకి ఎక్స్పెక్ట్ చేస్తారు, క్వశ్చన్స్ అడుగుతారు అనే ఏరియాస్ గురించి నేను మీకు చెప్పడం జరుగుతుంది. సో ఎందుకంటే గతంలో మా స్టూడెంట్స్ 2 సార్లు సెకండ్ ర్యాంక్ సాధించారు. 2018లో జిఆర్ మధుసూదన్ గ్రూప్ 1 సెకండ్ ర్యాంకర్, అదేవిధంగా డిప్యూటీ కలెక్టర్, అదేవిధంగా బి పావని సెకండ్ ర్యాంకర్ 2023 గ్రూప్ 1 ప్రిలిమ్స్, గ్రూప్ 1 ప్రజెంట్ వర్కింగ్ యాజ్ అ డిప్యూటీ కలెక్టర్. సో వీళ్ళకు కూడా గ్రూప్ 1 ప్రిలిమ్స్ మెయిన్స్లో వాళ్ళు పాటించవలసినటువంటి టిప్స్ కొన్ని అంటే మా క్లాసెస్కి అటెండ్ అవుతుంటారు కాబట్టి, మా దగ్గర మెంటర్షిప్కి వస్తుంటారు, మా దగ్గర టెస్ట్ సిరీస్ వస్తుంటారు కాబట్టి వాళ్ళకి మేము ఇవన్నీ అందించడం జరుగుతుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు కూడా గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఎకానమీలో మేజర్గా మీరు ఏ టాపిక్స్ అయితే సరిపోతుందో ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఓకే రైట్. ఇంకా జనరల్గా గ్రూప్ 1 ప్రిలిమ్స్లో మనకి మెయిన్గా ఫస్ట్ అడగడానికి అవకాశం ఉంది ఏరియా ఏంటంటే మనకి ఒకటి నేషనల్ ఇన్కమ్. ఇందులో మనకి దగ్గరగా 5 క్వశ్చన్స్ వస్తాయి, అంటే 2 to 5 రావచ్చు, 5 క్వశ్చన్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేజర్గా. ఇందులో మేజర్గా మనకి ఏంటంటే నేషనల్ ఇన్కమ్ని ఎవరు మెజర్ చేస్తారు, దాన్ని హౌ నేషనల్ ఇన్కమ్ ఈజ్ మెజర్డ్ అనేది ఏ విధంగా కొలుస్తారు, దీంట్లో ఉన్న కాన్సెప్ట్స్ ఏంటి, అంటే నేషనల్ ఇన్కమ్ని కొలవడానికి ఉపయోగించే కాన్సెప్ట్స్. ఉదాహరణకి ఏంటంటే మనకి జీవీఏ ఏంటి, జీడిపి, ఎన్ఎన్పి ఎట్ మార్కెట్ ప్రైసెస్, ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టరీ కాస్ట్, ఇట్లా కొన్ని ఉంటాయి. ఇవన్నీ వీటితో పాటుగా మనకి పర్ క్యాపిటల్ ఇన్కమ్ ప్రజెంట్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ 1,72,000 రూపాయలుగా మనకి నిర్ణయించడం జరిగింది. తర్వాత టోటల్ మనకు వచ్చేటువంటి మొత్తం నేషనల్ ఇన్కమ్ జీడిపి వాల్యూ ఎంత, జీవీఏ వాల్యూ ఎంత, ఇలాంటి క్వశ్చన్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. సో ఇందులో బేస్ ఇయర్ ఏంటి, మనకి ఇప్పుడు 13 బేస్ ఇయర్గా ఉంది కాబట్టి మనకి బేస్ ఇయర్ ఏ బేస్ ఇయర్ తీసుకుని దీన్ని మెజర్ చేస్తారు. ఇలాంటి అంశాల్లో మనకి నేషనల్ ఇన్కమ్ నుంచి ఒక 3 to 5 క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 3 to 5 క్వశ్చన్స్. నెక్స్ట్ ఏంటంటే చాలా ఈజీగా ఉండేటటువంటి ఏరియా ఏంటంటే మనకి ఇండియన్ ప్లానింగ్ సిస్టమ్. సో ఇండియన్ ప్లానింగ్ సిస్టమ్ మనకు ప్రజెంట్ ప్లానింగ్ సిస్టమ్ లేదు కానీ, బట్ నీతి ఆయోగ్ ఆ ప్లానింగ్ సిస్టమ్ని ఫాలో అవుతుంది. సో నీతి ఆయోగ్ కూడా ప్లాన్స్ ఉన్నాయన్నమాట మనకి 2017 నుంచి 2020, 2017 నుంచి 2025, 2017 నుంచి 2030, 2020 నుంచి 2025, ఇలా కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. వాటి యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, వాటి యొక్క విజనరీ ఏంటి అనేవి మీరు తెలుసుకోవాలి. నీతి ఆయోగ్ ఏంటి, ఎక్కువగా నీతి ఆయోగ్ యొక్క యాక్టివిటీస్, నీతి ఆయోగ్ యొక్క ప్రోగ్రామ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. 1-2 క్వశ్చన్స్ వస్తాయి మనకి ఈజీగా. నీతి ఆయోగ్ నుంచి మనకి 1 or 2 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. కోర్ సబ్జెక్ట్ అంటే ఇండియన్ ప్లానింగ్ సిస్టమ్ వెనక్కి వెళ్ళిపోయి మనకి ఫస్ట్ ప్లాన్, సెకండ్ ప్లాన్, థర్డ్ ప్లాన్, ఫోర్త్ ప్లాన్,
నుంచి మనకి తర్వాత 6th 7th 8th అట్లా అప్ టు 12th ప్లాన్ వరకు ఉన్న వాటి యొక్క టార్గెట్స్ ఏంటి, వాటి మెయిన్ ప్లాన్స్ యొక్క ఇంపార్టెన్స్ అంటే వాటి యొక్క ఫోకస్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ 11th ప్లాన్ తీసుకోండి, 11th ప్లాన్ తీస్తే మనకి ఇంక్లూజివ్ గ్రోత్. అదేవిధంగా 12th ప్లాన్ తీసుకున్నా కానీ ఫాస్టర్ ఇంక్లూజివ్ గ్రోత్ అని ఇచ్చారు మనకి. సో ఇట్లా అనమాట ఈ టార్గెట్స్ అనమాట వాటి యొక్క మెయిన్ ఫోకస్ ఆఫ్ ద ప్లాన్ అనమాట. ఈ ప్లాన్ ఏంటి, ఇందులో వచ్చినటువంటి స్కీమ్స్ ఏంటి, మెయిన్గా ఈ ప్లానింగ్ సిస్టంలో మనకి ఎన్ని స్కీమ్స్ పెట్టారు. ఇప్పుడు ముఖ్యంగా మనకి 11th 12th ప్లాన్స్లో కొన్ని మనకి వెల్ఫేర్ స్కీమ్స్ పెట్టడం జరిగింది. ఆ స్కీమ్స్ ఏంటి, వాటి యొక్క నేచర్ ఏంటి, అలాంటి విషయాలు కూడా మీరు ఇక్కడ చూడాలి. కాబట్టి ప్లానింగ్ సిస్టమ్ నుంచి కూడా మనం నీతి ఆయోగ్ అయితేనే ప్లానింగ్ సిస్టమ్ ఏంటి 5 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రిలిమ్స్లో 5 క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తర్వాత మనకి నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ ఏంటంటే అగ్రికల్చర్, వ్యవసాయ రంగం. వ్యవసాయ రంగం నుంచి మనం దగ్గర దీని నుంచి కూడా 5 to 7 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక్కోసారి 10 కూడా రావచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడ ఎకనమిక్ జియోగ్రఫీ కూడా ఇందులో కలిసి ఉంటుంది. ఎకనమిక్ జియోగ్రఫీ సో రెండు కలిపి మనకి ఇక్కడ కనిపిస్తాయి కాబట్టి అప్ టు 5 to 7 or 10 క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈజీగా ఉంటాయి. మనకి ఎక్కువగా అగ్రికల్చరల్ పాలసీస్ మీద, అగ్రికల్చరల్ సపోర్ట్ ప్రైసెస్ మీద, అంటే ఎంఎస్పీస్ ఎలా ఉన్నాయి, ఎన్ని క్రాప్లకి ఇచ్చారు, ఏ దానికి ఎంత ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్యాడీ దాదాపుగా మనకి 2185 సంథింగ్ ఉంది. సో ఇలాంటి మినిమం సపోర్ట్ ప్రైస్ ఎవరు ఇస్తారు, ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ని ఎవరు ప్రకటిస్తారు, ఈ సెంట్రల్ గవర్నమెంటా, స్టేట్ గవర్నమెంటా, లేకపోతే ఇది ఒక ఆర్గనైజేషనా, అంటే ఆర్గనైజేషన్ ఎవరి కింద పనిచేస్తుంది, ఇలాగ అగ్రికల్చర్ మీద ఇలాంటి క్వశ్చన్స్ అడగచ్చు. తర్వాత ల్యాండ్ రిఫార్మ్స్ మీద ఒక క్వశ్చన్ అడుగుతారు. ఈ భాగంలో ల్యాండ్ రిఫార్మ్స్ మీద ఒక క్వశ్చన్ వస్తుంది. తర్వాత మనకి కొత్తగా వస్తున్నటువంటి అగ్రికల్చరల్ విధానాల మీద మనకు కొన్ని ఉన్నాయి. అంటే ఉదాహరణకి మోనో అగ్రికల్చర్ అని, తర్వాత మనకి వాటి కాల్లో వ్యవసాయంలో కొత్త పద్ధతులైనటువంటి మోనో అగ్రికల్చర్, గ్రీన్ రెవల్యూషన్, మనకి గ్రీన్ రెవల్యూషన్ మీద కూడా క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. గ్రీన్ రెవల్యూషన్, తర్వాత కాంట్రాక్ట్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్, ఇలాంటి వాటి మీద కూడా మనకి క్వశ్చన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, అసలు అంటే ఏంటి, మీనింగ్స్, ఇలాంటివి కూడా మనకు అడిగే అవకాశం ఉంది. సో మోనో అగ్రికల్చర్, తర్వాత క్రాపింగ్ ప్యాటర్న్ మీద, అదేవిధంగా మనకు అడగడానికి ఇంకా అవకాశం ఉన్నటువంటి ఏంటంటే మల్టీ క్రాపింగ్ సిస్టమ్, ఇలాంటి వాటి మీద మనకు క్వశ్చన్స్ అడగదు. తర్వాత అగ్రికల్చరల్ సోర్సెస్, రుణాలు ఎలా ఉన్నాయి, అగ్రికల్చరల్ సోర్సెస్ ఇన్స్టిట్యూషనల్, నాన్ ఇన్స్టిట్యూషనల్ అంటే 2 రకాలు ఉంటాయి. సంస్థాగతం కానటువంటి రుణాలు, వీటిల్లో బ్యాంకులు ఎక్కువ రుణాలు ఇస్తాయి, ఆర్ఆర్బీల తర్వాత ఇస్తాయి రీజనల్ రూరల్ బ్యాంక్స్. తర్వాత మనం కానీ చూసినట్లయితే కోఆపరేటివ్ బ్యాంక్స్ ఇస్తుంటాయి. తర్వాత ప్రైవేట్ సెక్టర్ లోన్స్లో కానీ చూస్తే మనీ లెండర్స్, భూస్వాములు, ల్యాండ్ లార్డ్స్, మైక్రో ఫినాన్స్, తర్వాత నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఇలాంటి వాటి మీద మనకు అగ్రికల్చర్లో క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. 5 to 10 క్వశ్చన్స్ వస్తాయి ఈ ఏరియాలో. కానీ మీరు కొంచెం ఈ నూతన అగ్రికల్చర్ విధానాన్ని, ముఖ్యంగా మనకి ఇన్సూరెన్స్ పాలసీస్, ఒకవేళ మీరు ఇంత కొంచెం లోతుగా చదివినా మీకు నష్టమేం లేదు. ఇవన్నీ మెయిన్స్లో టాపిక్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ మెయిన్స్లో మీరు బాగా రాయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఓకే, రైట్. నెక్స్ట్ 4 ఏంటంటే మనకి ట్యాక్సేషన్ మీద ఒక చూడండి, మనకి క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్. సో ప్రజెంట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్ని కలిపి మనం జిఎస్టీ అంటున్నాం. సో ట్యాక్సెస్లో వచ్చినటువంటి నూతన పద్ధతులు, నూతన మార్పులు, న్యూ చేంజెస్ ఏంటి. తర్వాత కొన్ని బేసిక్ ట్యాక్సెస్ గురించి కొన్ని తెలుసుకోండి. ఉదాహరణకి మనకి ఏంజల్ ట్యాక్స్ అంటే ఏంటి, ఫ్రింజ్ బెనిఫిట్ ట్యాక్స్ అంటే ఏంటి, తర్వాత ఎసిడ్స్ అంటే ఏంటి, తర్వాత మనకి ఇట్లా మోడ్ వ్యాట్ అంటే ఏంటి, యాడ్ ట్యాక్స్ అంటే ఏంటి, వ్యాట్ అంటే ఏంటి, సెన్ వ్యాట్ అంటే ఏంటి, తర్వాత కౌంటర్ వాల్యూ డ్యూటీస్ అంటే ఏంటి. సో ఇలాంటి కౌంటర్ వాల్యూ డ్యూటీస్ అంటే ఏంటంటే
మనం కొన్ని వస్తువులు విదేశాలకి పంపించినప్పుడు ఆ దేశాలు డంప్ చేసినప్పుడు అంటే మన ధర కన్నా తక్కువ ధరకు అక్కడ ఇచ్చినందుకు ఆ సబ్సిడీ ఇచ్చినందుకు గాను ఆ సబ్సిడీ మీద ట్యాక్స్ విధిస్తుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ కౌంటర్ వాల్యూ డ్యూటీస్ అంటారు. సో ఇలాంటి వాటిని మనం తెలుసుకోగలిగి ఉండాలి ట్యాక్సేషన్. తర్వాత లేటెస్ట్గా డైరెక్ట్ ట్యాక్సెస్ పర్సంటేజ్ ఎంత ఉంది జీడిపిలో, తర్వాత జిఎస్టీ పర్సంటేజ్ ఎంత ఉంది జీడిపిలో, తర్వాత జిఎస్టీ పర్సంటేజ్ ఎంత ఉంది మనకి బడ్జెటరీ ఎలొకేషన్స్లో, అంటే బడ్జెట్కి వచ్చే ఆదాయంలో అంటే ఇన్కమ్స్లో ఎంత ఉంది. ఇట్లా మనం ట్యాక్స్ గురించి చూడాలి. తర్వాత నెక్స్ట్ బ్యాంకింగ్ మీద కూడా మనకు క్వశ్చన్స్ బాగానే అడుగుతారు. ముఖ్యంగా బ్యాంకింగ్లో బేసిక్గా మనకు అడిగే క్వశ్చన్స్ ఏంటంటే ఆర్బీఐ మీద ఒక క్వశ్చన్ వస్తుంది, తర్వాత కమర్షియల్ బ్యాంక్స్ మీద ఒక క్వశ్చన్ వస్తుంది. సో కమర్షియల్ బ్యాంక్స్లో మెయిన్గా మనకు ఆర్బీఐలో మెయిన్గా కానీ మనం చూసినట్లయితే ఆర్బీఐ యొక్క క్వాంటిటేటివ్ క్రెడిట్ కంట్రోల్ పాలసీ మీద ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతుంటారు. లైక్ సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్, స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో, రెపో రేట్, తర్వాత బేస్ రేట్. సో ఇలాంటి వాటి మీద ఎక్కువగా మనకి క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. బ్యాంక్ రేట్, ఇటు మీనింగ్స్ తెలుసుకోవాలి, ప్రజెంట్ ఎంత ఉందో తెలుసుకోవాలి, రెండు ఇంపార్టెంట్ ఇక్కడ బ్యాంక్స్. తర్వాత లేటెస్ట్ మెర్జింగ్ అవుతున్నటువంటి బ్యాంక్స్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సిలో దాని మాతృ సంస్థ అయినటువంటి హెచ్డిఎఫ్సి మాతృ సంస్థని హెచ్డిఎఫ్సి లైఫ్లో కలపడం జరిగింది. ఇట్లా అనమాట కొన్ని మెర్జెస్ ఏమున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ తనకు ఉన్నటువంటి అసోసియేట్ 8 బ్యాంకులు కలిపేసుకుని ఒకే బ్యాంక్గా ఏర్పడింది. ప్రజెంట్ మనకు చూసినట్లయితే మొత్తం గవర్నమెంట్ బ్యాంక్స్ మనకి కేవలం 12 మాత్రమే ఉన్నాయి ప్రజెంట్, అంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. ప్రైవేట్ బ్యాంక్స్ దగ్గరగా మనకి ఒక 40 వరకు ఉన్నాయి, 35 to 40 ఉన్నాయి. ఫారిన్ బ్యాంక్స్ 45 ఉన్నాయి. వీటిలో మోస్ట్ ప్రాఫిటబుల్ బ్యాంక్ ఏంటి, ప్రైవేట్ బ్యాంకులో మోస్ట్ ప్రాఫిటబుల్ ఏంటి, ఐసిఐసి, హెచ్డిఎఫ్సి, ఇవన్నీ కూడా మోస్ట్ ప్రాఫిటబుల్ బ్యాంక్. ఎస్బీఐ, కెనరా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఇవి బాగా లాభాల్లో నడుస్తున్నటువంటి బ్యాంక్స్. సో ఇట్లా తెలుసుకోవాలి. ఈ విధంగా తెలుసుకోగలిగితే మీకు ఈజీగా ప్రిలిమ్స్ అవుతుంది. ఇదే విషయాలు మనకి మెయిన్స్లో కూడా పనికి వస్తాయి. తర్వాత ఇక బ్యాంకింగ్ తర్వాత మనం ఇంకా తెలుసుకోవాల్సి ఇన్ఫ్లేషన్ మీద ఒక క్వశ్చన్ వస్తుంది, 1 లేదా 2 వస్తుంది. ఇన్ఫ్లేషన్ మీద ద్రవ్యోల్బణం అంటారు తెలుగులో. ద్రవ్యోల్బణం నుంచి కానీ మనం చూసినట్లయితే ముఖ్యంగా అసలు కోర్ ఇన్ఫ్లేషన్ ఏంటి, తర్వాత బాటిల్ నెక్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, ఓకే, కోర్ ఇన్ఫ్లేషన్, బాటిల్ నెక్ ఇన్ఫ్లేషన్, తర్వాత కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, అదేవిధంగా మనకి డిమాండ్ ఫుల్ ఇన్ఫ్లేషన్ ఏంటి, ఓపెన్ ఇన్ఫ్లేషన్ ఏంటి. సో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. తర్వాత దీని ఇన్ఫ్లేషన్ ఎవరు మెజర్ చేస్తారు, ఆర్బీఐనా లేకపోతే మనకి కామర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ, లేకపోతే ప్రమోషన్ బోర్డు వాళ్ళ, ఇండస్ట్రియల్ కామర్స్ అండ్ ప్రమోషన్ బోర్డు వాళ్ళు, ఇట్లా ఏదో క్వశ్చన్ అడుగుతూ ఉంటారు ఇన్ఫ్లేషన్. సో సిపిఐలో ఎలా తీసుకుంటారు, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఎలా తీసుకుంటారు, ఇందులో ఉన్న వెయిటేజ్ ఏ వస్తువులకి ఎంత ఉంటుంది, దీంట్లో వెయిటేజ్ ఎంత ఉంటుంది, సిపిఐ ప్రకారం ప్రజెంట్ ఇన్ఫ్లేషన్ రేట్ ఎంత ఉంది, డబ్ల్యూపిఐ ప్రకారం ఇన్ఫ్లేషన్ రేట్ ఎంత ఉంది. సో సిపిఐని ప్లస్ డబ్ల్యూపిఐ ఇందులో ఏది మెయిన్. తర్వాత మనకి హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అంటారు. హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అంటే మెయిన్ అనమాట. మెయిన్ ఇన్ఫ్లేషన్ ఏంటి, ద్రవ్యోల్బణం ఏంటి, ఇలాంటి విషయాల మీద మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వరల్డ్ ఎకనామిక్ ఫారమ్స్ అంటే ప్రపంచ ఆర్థిక ద్రవ్య సంస్థల మీద క్వశ్చన్ అడుగుతారు. అంటే మీ క్లియర్ కట్గా యునైటెడ్ నేషన్ మీద, ఐఎంఎఫ్ యొక్క ఫౌండేషన్, దాని యొక్క ప్రజెంట్, దాని యొక్క ప్రెసిడెంట్ ఎవరు, అది హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది, దాని ఫంక్షన్స్ ఏంటి, వరల్డ్ బ్యాంకు, ఎందుకంటే ఇప్పుడు చైర్మన్ మన వాళ్ళే ఉన్నారు కాబట్టి వరల్డ్ బ్యాంకు, తర్వాత బ్రిక్స్ బ్యాంక్, తర్వాత ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, తర్వాత ఇలాంటి బ్యాంక్స్ మీద, ఇలాంటి వాటి మీద ఈ వరల్డ్ ఎకనామిక్ ఇన్స్టిట్యూషన్స్ అంటారు. వీటి మీద మనకి ఈజీగా 2 to 4 క్వశ్చన్స్ వస్తాయి. ఈవెన్ సివిల్ సర్వీసెస్లో కూడా సేమ్ క్వశ్చన్స్ ఆర్ రిపీటెడ్. ఇవి అడుగుతారు. ఇక మనకి దీని తర్వాత మనం చెప్పుకోదగింది ఫినాన్షియల్ మార్కెట్, స్టాక్ మార్కెట్స్ మీద కూడా మనకి క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్స్లో కానీ మనం చూస్తే బిఎస్సి గురించి,
ఎన్ఎస్సి గురించి, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ గురించి మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ట్రేడింగ్ అంటే ఏంటి, దానికి సంబంధించినటువంటిది. తర్వాత ఇక్కడ బుల్ అంటే ఏంటి, బేర్ అంటే ఏంటి. స్టాకులు కొనడం అమ్మడాన్నే మనం స్టాక్ మార్కెట్ అంటాం. సో ఇందులో ప్రైమరీ మార్కెట్లో ఎవరు ఉంటారు, ప్రైమరీ మార్కెట్. తర్వాత సెకండరీ మార్కెట్లో ఎవరు ఉంటారు, కొత్తగా షేర్లు కొనేవాళ్ళు ప్రైమరీ మార్కెట్లో ఉంటారు. వాళ్ళ దగ్గర కొని లేదా గతంలో ఆల్రెడీ మార్కెట్లో ఎగ్జిస్టింగ్గా ఉన్నటువంటి వాళ్ళని సెకండరీ మార్కెట్ అంటారు. అంటే ఎవరైతే షేర్లు కొని అమ్ముతూ ఉంటారో వాళ్ళని సెకండరీ మార్కెట్ కింద చెప్తారు. ప్రైమరీ మార్కెట్, సెకండరీ మార్కెట్. ఇక స్టాక్ ఎక్స్చేంజెస్ ఏమేమి ఉన్నాయి, మన ప్లేస్ ఎంత ఉంది, మనం ఇప్పుడు ప్రజెంట్ 5th పొజిషన్లో ఉన్నాం వరల్డ్లో స్టాక్ ఎక్స్చేంజెస్లో. కొన్ని కంపెనీలు స్టాక్ ఎక్స్చేంజ్లో రిజిస్టర్డ్ అయినటువంటి, వరల్డ్ స్టాక్ ఎక్స్చేంజ్లో రిజిస్టర్ అయినటువంటి కంపెనీస్ ఉంటాయి. అవేంటో చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకున్న టీసీఎస్ లాంటి కొన్ని కంపెనీలు వరల్డ్ స్టాక్ ఎక్స్చేంజ్లో రిజిస్టర్ అయినటువంటి కంపెనీలు ఇవి. కొన్ని ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ఉన్నాయి, కొన్ని ఐటీ కంపెనీస్ ఉన్నాయి. ఇట్లా స్టాక్ మార్కెట్స్లో సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇక్కడ తెలుసుకోవాల్సి వస్తున్నాం. దీంట్లో స్టాక్ మార్కెట్లోనే మెయిన్గా మనకి మనీ మార్కెట్ అంటే ఏంటి, మనీ మార్కెట్ అంటే ఏంటి, అదేవిధంగా క్యాపిటల్ మార్కెట్ అంటే ఏంటి. క్యాపిటల్ మార్కెట్ అంటే ఏంటి, మనీ మార్కెట్ అంటే షార్ట్ టర్మ్ మనీ లెండింగ్ మార్కెట్ కాల్డ్ యాజ్ మనీ మార్కెట్. క్యాపిటల్ మార్కెట్ అంటే మూలధన మార్కెట్ ఏంటంటే మోర్ దెన్ 1 year ఇచ్చేటటువంటి లావాదేవీలు, ట్రాన్సాక్షన్స్ మోర్ దెన్ 1 year అనమాట. అంటే 1 year కన్నా ఎక్కువ ఉంటేనేమో వాటిని క్యాపిటల్ మార్కెట్ యాక్టివిటీస్ అంటారు, దానికన్నా తక్కువ ఉంటే మనీ మార్కెట్ అంటారు. ఇందులో మనీ మార్కెట్లో ఉన్నటువంటి ఏంటి, ఇప్పుడు మనకి రెపో రేట్ అని, మనం రివర్స్ రెపో అని, తర్వాత మన బాండ్లు అని, సెక్యూరిటీలని, స్టాక్స్ అని, ఎక్స్చేంజెస్ అని, మ్యూచువల్ ఫండ్స్ అని, ప్రామిసరీ నోట్స్ అని. సో ఇలాంటివి కొన్ని టెర్మినాలజీ ఉంటాయి మనీ మార్కెట్లో. వీటి మీనింగ్స్ మీద ఒక క్వశ్చన్, 1 లేదా 2 క్వశ్చన్లు, ఒక్కోసారి 4 కూడా అడుగుతారు. ఇక్కడే ఎగిరిపోతారు. కోచింగ్ సెంటర్లో మంచి ఫ్యాకల్టీ దగ్గర మీరు వినకపోయినా, అంత క్లారిటీ లేకపోయినా ఎగిరిపోతుంది. ఓకే, సో మేజర్గా వీటిల్లో కరెంటు, స్టాక్ నుంచి అడగడానికి అవకాశం ఉన్నటువంటి మేజర్ ఏరియాలు ఈ 7-8 ఏరియాస్ నుంచి మీరు బాగా చదువుకొని, దీంతో పాటుగా బడ్జెట్ మనకి ఇంటర్మ్ బడ్జెట్ పెట్టారు. మీరు ఎగ్జామ్కి వెళ్ళే నాటికి మనకి ఫుల్ బడ్జెట్ రాబోతుంది కాబట్టి ఆ బడ్జెట్ ఒకటి, అప్పటికి సర్వే కూడా వస్తుంది. ఆ సర్వేను హైలైట్స్ మాత్రమే చదవండి. చదివితే వీటి నుంచి కూడా మనకు ఒక 5 క్వశ్చన్స్ వస్తాయి. సో ఈజీగా మీకు 30 క్వశ్చన్స్కి మీరు 20 to 25 ఈజీగా చేయొచ్చు. 25 ఇక్కడ చేస్తే మిగతా వాటిల్లో మీరు 15 చేసుకున్నా కానీ ఈజీగా ప్రిలిమ్స్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోతుంది. ఎందుకంటే చాలా ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి సుమారుగా 563 అంటే ఇది యూజ్ నోటిఫికేషన్ గ్రూప్ 1లో. కొంచెం జాగ్రత్తగా చదివిన వాళ్ళందరూ కూడా గ్రూప్ 1 అధికారులు అవుతారు. సో ఫ్రెండ్స్, సో ఈ విధంగా ఎకానమీలో మేజర్గా ఈ ఏరియాస్ అన్ని కూడా బాగా మీరు రివిజన్ చేసుకోండి. 1-2 సార్లు ఈ వీడియో చూడండి. ఇంకేదైనా మీ క్లాసెస్ కావాలన్నా, టెస్ట్ సిరీస్ కావాలన్నా, తర్వాత మీకు మెంటర్షిప్ ఇస్తాం ఎకానమీకి సంబంధించి గ్రూప్ 1కి. ఎందుకంటే మెయిన్ పేపర్ గ్రూప్ 1 ఎకానమీ దాదాపుగా మీరు చూస్తే మెయిన్స్లో మనకు ప్రిలిమ్స్లో ఒక 30 మార్క్స్ అంటున్నాం. ప్రిలిమ్స్లో 30 మార్క్స్కి వస్తాయి ఎకానమీ నుంచి. మెయిన్స్లో మనకు ఒక 150 మార్క్స్ పేపర్ ఉంది. ఇంటర్వ్యూ లేదు కాబట్టి సరిపోతుంది. ఒక జనరల్ ఎస్సే అక్కడ ఒక 50 మార్క్స్ వస్తుంది. అంటే దగ్గర 230 మార్క్స్కి మనకి ఎకానమీ ఉంది. ఎకానమీ ఇంకా ఇంటర్వ్యూ కానీ ఉండుంటే అదొక మనకు ఒక 100 మార్క్స్కి యాడ్ అవుతుంది. సో టీఎస్పీఎస్సీలో ఇంటర్వ్యూ లేదు కాబట్టి మనకి 230 మార్క్స్కి ఎకానమీ ఉంది. కాబట్టి మీరు ఎకానమీ మీద పట్టుంటే ఈజీగా మీరు గ్రూప్ 1 అధికారులు అవ్వచ్చు. ఓకే, సో ఫ్రెండ్స్, మీకు ఇంకేదైనా కావాలన్నా గ్రూప్ 1 కోచింగ్ స్టార్ట్ అవుతుంది ఈ మార్చి 2nd వీక్ నుంచి. సో మీరు మీ ఫ్రెండ్స్ కానీ మిగతా వాళ్ళకి కానీ చెప్పి ఎకానమీ క్లాస్ ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, తెలుగు మీడియం ఉంటుంది, మెంటర్షిప్ ఉంటుంది, టెస్ట్ సిరీస్ ఉంటాయి. సో కొంచెం ఎఫర్డబుల్ ఫీజుతోనే మేము మంచి క్వాలిటీ ఇస్తాం. నేను సుబ్బారావు సార్ స్వయంగా మీకు పేపర్ ఎవాల్యుయేట్ చేస్తాను. నా దగ్గర పెట్టుకొని మీకు పేపర్ ఎవాల్యుయేట్ చేస్తాను. లాస్ట్ ఏపీ గ్రూప్ 1లో దాదాపుగా 18 మంది నా స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారు. అంతకుముందు గ్రూప్ 1లో దాదాపుగా ఒక 12 మంది వరకు సెలెక్ట్ అయ్యారు. అసలు ముందు వీళ్ళందరూ పక్కన పెడితే టాప్ ర్యాంకర్స్ ఈ బిఫోర్ లాస్ట్ నోటిఫికేషన్ టాప్ 2nd ర్యాంకర్స్ ఇద్దరు రెండో ర్యాంక్ సాధించినటువంటి
మిస్టర్ మధుసూదన్ అండ్ పావని ఇద్దరు కూడా నా స్టూడెంట్సే, నా దగ్గర చదివినటువంటి వాళ్ళే. ఓకే ఫ్రెండ్స్, ఇంకేదైనా ఉన్నా వచ్చి కలవండి. ఇంకా మా నెంబర్లకి ఫోన్ చేయండి, కింద ఉన్న నెంబర్లకి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.